హాయ్ ఫ్రెండ్స్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా? ఈ సినిమాలను విజయ్ చేసి ఉంటే పక్కా పెద్ద విజయాలే అందుకునేవాడు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయినాయో తెలుసు అందరికి. 2010లో యముడు సినిమా వచ్చింది. అది ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సింగం 2, సింగం 3 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలను హిందీలో కూడా డబ్ చేశారు. అలాంటి సినిమాలని విజయ్ వదులుకున్నాడు. తర్వాత ఒకే ఒక్కడు సినిమా శంకర్ డైరెక్షన్ లో వచ్చింది. ఈ సినిమాను మొదటగా విజయ్కే వినిపించారు. అయితే నేను ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన సినిమాలను చెయ్యట్లేదు అని వద్దన్నాడు. ఆ తర్వాత ఆ సినిమాకి అర్జున్ హీరో అయ్యాడు. ఆ తర్వాత విక్రమ్ నటించిన దుల్ అనే సినిమా విజయ్కి వినిపించగా స్టోరీలో బలం లేదని తిరస్కరించాడు. తర్వాత సందకోళి ఈ సినిమాని తెలుగులో పందెం కోడిగా డబ్బింగ్ చేశారు. డైరెక్టర్ లింగస్వామి విజయ్కి స్టోరీ చెప్తుండగా ఫస్ట్ హాఫ్ విని స్టోరీ నచ్చలేదని పంపించేశారంట. తర్వాత అజిత్ నటించిన దీనా అనే సినిమా. ఈ సినిమాను డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తీశారు. తర్వాత ఆటోగ్రాఫ్ సినిమా. ఈ సినిమాని తెలుగులో రవితేజ నటించాడు. సినిమాని తమిళ్లో 2-3 హీరోలకి వినిపించాక ఏ హీరో ఓకే చెప్పకపోవడంతో డైరెక్టరే హీరో అయ్యాడు ఆ సినిమాకి. ఈ సినిమాలు నటించి ఉంటే విజయ్ కెరియర్లో మంచి హిట్లు పడేవి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.